హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మా నాన్నగారి స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇవి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపి ఒకేసారి మనం వేసుకుంటాం. ఎలా చేయాలో చూడండి. ముందు చికెన్ని బాగా కడిగి దాన్ని క్లీన్ చేసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాం కదా, అలాగే ఉల్లిపాయలు, టమాటీలు, మిరపకాయలు కట్ చేసుకుని వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఉప్పు మన కూరకి సరిపడంత వేసుకుందాం. కారం 2 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకుందాం, కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఆచి చికెన్ మసాలా తీసుకుంటున్నాను. ఇంట్లో హోమ్మేడ్ చికెన్ మసాలా వేసుకున్న బాగుంటుంది. అండ్ నేను ఆచి చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా మనం చేత్తో బాగా అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం ముక్కలన్నీ కూడా అండే విధంగా మసాలా అండ్ కారం, నూనె అన్నీ కూడా ముక్కలన్నిటికీ కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాం. దాంట్లో మనం కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే అది మనం అడుగు పట్టేస్తుంది కదా, మొత్తం అన్ని ముక్కలతో ఉంది. మనం ఇది మూత పెట్టుకొని ఒక 20 minutes మనం ఉంచుదాం. చికెన్ అయితే మాత్రం మనం బాగా ఉడికించుకోవాలండి. కొంతమంది తొందరలో ఫాస్ట్ తీసేస్తారు, కానీ చికెన్ మాత్రం మనం బాగా బాయిల్ చేసుకోవాలి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. మనం మధ్యలో ఒకసారి తీసుకొని కూర కలుపుకుంటున్నాం. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూసారా, మనం కొంచెం వాటర్ వేసాం కానీ ఇంకా చికెన్ నుంచి వచ్చిన వాటర్ అది ఎంత గ్రేవీలా కనిపిస్తుంది, వాటర్ లాగా. ఇది ఇంకా మొత్తం చికెన్ అంతా కూడా దగ్గరగా గ్రేవీలాగా వచ్చే విధంగా ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుంటున్నాం. ఇక 10 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ పైకి తేలినట్టు వచ్చింది కదండి. అలా వస్తే మనం చికెన్ రెడీ అయినట్టు కర్రీ. అన్నీ కలిపేసి పెట్టుకున్నా చూసారా, మొత్తం అన్నీ కూడా ఎంత బాగా కలిసిపోయి చాలా బాగుంది కదా కర్రీ. చూడడానికి కూడా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు కూడా మనం ఓన్ వేలో ట్రై చేస్తాం కదా. ఇది పాతకాలంలో ఇలా మొత్తం అన్నీ కూడా కలిపేసి పెట్టేవారు ఇంగ్రీడియంట్స్తో. చాలా టేస్టీగా ఉంది. మేమైతే ఈ చికెన్ కర్రీతో బాగా ఎంజాయ్ చేసాం. నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. కర్రీ ఫినిష్ అయిందండి. చూసారా, మనకు కనిపిస్తుంది ఆయిల్ పైకి తేలినట్టు. మీరు కూడా ఇలా ట్రై చేయండి కర్రీస్. ఓకేనా? థ్యాంక్ యూ.